హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎన్ఐఏబి నుంచి అయితే అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే ఈ సంస్థ నుంచి మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తుంది అనమాట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి. ఇంకా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అనమాట అంటే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషను, వీటి తర్వాత మనము నోటిఫికేషన్కి అయితే వెళ్దాం. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ అనమాట ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కావాలి. అంటే లాగిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాగిన్ ఐడి అలాగే యూజర్ పాస్వర్డ్ అయితే తెలిసి ఉండాలి. మీకు లేదు కాబట్టి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, ఈ పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. క్రియేట్ అయిపోయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ అనమాట. అంటే ఎన్ఐఏబికి సంబంధించి, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి ఈ సంస్థ అయితే అండర్ గవర్నమెంట్లో అయితే మనకు పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ది పొజిషన్స్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్. అంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే అంటే పోస్టులు అయితే విడుదల చేసింది మనకు. అంటే ఇది వచ్చేసరికి మన హైదరాబాద్లోనే అయితే ఉందన్నమాట. ఇంకా ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి ఎనిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్కి సంబంధించి ది నేషనల్ ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ రిపోజిటరీ అదికి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే విడుదల చేశారు. ఇది ప్రాజెక్ట్ పొజిషన్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి ఒక పోస్ట్ అయితే విడుదల చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్. అంటే ఏదైనా బ్యాచులర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ పోస్ట్కి సంబంధించి. ఇంకా ఏజ్, ఇది అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫెలోషిప్ అమౌంట్ అంటే మనము శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పర్ మంత్కి 20,000 నుంచి ప్లస్ 30% హెచ్ఆర్ఏ. అంటే మనకు శాలరీ ఒక మంత్కి 20,000 వస్తుంది. దాంతోపాటు 30% అనమాట. ఎవరైతే అప్లికబుల్ అంటే అప్లై చేసిన వాళ్ళు, జాబ్కు వచ్చిన వాళ్ళు అయితే 30% హెచ్ఆర్ఏ కూడా వస్తుంది. ఇంకా అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్లైన్. అంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిలప్ చేసేది కూడా మీకు ముందైతే క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. అంటే అప్లై చేసే విధానం కూడా చెప్తా, అంటే స్టెప్ బై స్టెప్ లాస్ట్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్ లింక్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అప్ టు 16/3/2026. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/3/2026 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అట్ www.niab.res.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ సఫిషియంట్ టైం బిఫోర్ ది లాస్ట్ డేట్. అంటే లాస్ట్ డేట్ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఈ సపోర్టెడ్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లేదా అవసరం లేదనమాట. ఇవన్నీ డీటెయిల్స్ అయితే వాళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ www.niab.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇందాక చెప్పాను కదా, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయ్యి దాని తర్వాత అంటే లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అని అక్కడనే మెన్షన్ చేశారనమాట. మీ యొక్క స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా అయితే అందులో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఎలా అప్లై చేసే విధానం కూడా మన ఛానల్లో నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇది గైస్
నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.